ఇండియా పర్యాటకులపై పాకిస్తాను ఉగ్రముఖాలు దాడికి నిరసనగా ఈరోజు వేములవాడ ఐజే ప్రెస్ క్లబ్ తరపున ర్యాలీగా బయలుదేరి వారికి మన ఇండియా ఆర్మీ సాధించిన విజయానికి మద్దతుగా వాళ్ళకు అభినందనలు తెలపడం జరిగింది. పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మద్దతు విరమించుకోవాలని కోరుతున్నాం. పహల్గామ్లో ఒక టూరిస్టుల మీద దాడి చేసి దాదాపు సుమారు 25 మందిని బలిగొన్నారు. దానికి భారతదేశ ఆర్మీ ఏదైతే ఉందో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే దాడి చేసి ఉగ్రవాదులను చంపివేశారు. దానికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక వత్తాసు పలుకుంటూ భారతదేశ ఒక పౌరులను కూడా విచక్షణారహితంగా చంపుతున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పాకిస్తాన్ ఖబర్దారని హెచ్చరిస్తున్నాము. మా భారతదేశాన్ని కానీ మా భారతదేశ ప్రజల్ని కానీ మమ్మల్ని కూడా మీరు ఏమి కూడా చేయలేరు. మా ఇండియన్ ఆర్మీ చాలా మీతో తలపడానికి సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఆర్మీ మీకు ఒకటి మేము హెచ్చరిస్తున్నాం. మీరు దమ్ముంటే మా యొక్క ఇండియన్ ఆర్మీతో పెట్టుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు. మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మీ యొక్క పాకిస్తాన్ దేశాన్నే లేకుండా చేయడానికి మా ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. మేము మా భారతదేశ ప్రజలందరం కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నాము. మేమందరం కూడా అవసరం పడితే ఇంటికొక సైనికుల్లాగా వెళ్ళి బార్డర్లో మీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. మనకు మొదటి శత్రువు పాకిస్తాన్. కేవలం అది ఉగ్రవాద దేశం కాబట్టి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తున్నాయి. మన దేశం కేవలం ఉగ్రవాదం మీదనే దాడి చేసింది కానీ పాకిస్తాన్ పౌరుల మీద చేయలేదు. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. కాకపోతే పాకిస్తాను మూకలు మన ఇండియా సైనికులను కానీ ఇండియా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఏదో చిన్న ప్రేలాపనలు చేస్తుంది. అటువంటి ఏమీ లేవు. ఇండియా అనేది భారతదేశం గర్వించదగ్గ సైన్యం మన దగ్గర ఉన్నది. భారతీయులందరూ సైన్యానికి అండగా నిలుస్తున్నారు. పాత్రికేయులు, ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు. ఇప్పుడు ఉన్న సమయంలో వేములవాడ పట్టణంలో ప్రెస్ సోదరులందరూ ర్యాలీగా వచ్చి భారతీయ సైన్యులకు మద్దతుగా తెలపడాన్ని నేను నిజంగా అభినందిస్తూ భారతదేశ ఐక్యత వర్ధిల్లాలని కోరుతున్నాను. ఉగ్రవాదులు మన భారతీయులను దారుణంగా చంపిన సంఘటనతోని పాకిస్తాన్ వెంటనే చర్యలు గైకొనాలి ఆ ఉగ్రవాదుల పైన అని చెప్పని మన దేశం అభ్యర్థించినప్పటికీ కూడా ఆ ఉగ్రవాదులకు స్థావరాలను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించినటువంటి పాకిస్తాన్ పైన మన దేశం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించుకున్నారు. దానిలో భాగంగానే మన భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నది. అంతేకాకుండా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడకుండా మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మన సైనిక బలగాలన్నీ కలిసి ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ యొక్క చర్యల్ని తిప్పికొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత సైన్యానికి మనందరం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా భారత సైన్యానికి మద్దతుగా ఊరేగింపులు కానీ ధర్నాలు కానీ చేస్తూ సైన్యానికి మద్దతు ప్రకటించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇండియన్ ఆర్మీ జిందాబాద్. ఆపరేషన్ సింధూర్కు భారత సైన్యానికి మద్దతుగా ఈరోజు వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి రాజన్న ఆలయం వరకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి సైన్యానికి మేము మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన ఏదైతే పహల్గామ్లో అమాయక భారతీయులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత సైన్యానికి తప్పనిసరిగా భారతీయుల మద్దతు ఉంటుంది. దీంట్లో భాగంగానే ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ టెర్రరిస్టులారా అంటూ నినాదాలు చేసి ఈరోజు భారత సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.